యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 30 రోజుల్లోనే. నమస్తే, నేను ఆశ్రిత, సర్టిఫైడ్ మల్టీ స్టైల్ యోగా ట్రైనర్. నన్ను నా క్లయింట్స్ చాలామంది అడుగుతుంటారు, మేడం హెయిర్ గ్రోత్కి ఆసనాస్ చెప్పండి, లేకపోతే నాకు చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. బికాస్ మనం ఈ రోజుల్లో ఉన్నప్పుడు చాలామంది చూస్తుంటారు, మనం తినే ఫుడ్ కానీ లేకపోతే స్ట్రెస్ లెవెల్స్ కానీ మనకి చాలా ఎక్కువగా ఉంటాయి. చాలామంది మధ్య చూస్తుంటే హెయిర్ ట్రీట్మెంట్స్ చేపించుకుంటారు, అలా చాలా చేస్తారు. బట్ యోగాకి ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. సో ఈరోజు మనము యోగా ఫర్ హెయిర్ గ్రోత్, ఓకేనా? నేను ఈరోజు సింపుల్ ఆసనాస్ చెప్తాను, ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా ఎలా చేయాలో చెప్తాను, ఓకేనా? అలాగే నేను వెయిట్ లాస్ యోగా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను. కింద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే నా క్లాసెస్ గురించి అంత ఇన్ఫో వచ్చేస్తుంది, ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మనకి ఉష్ట్రాసన అంటాం, ఓకేనా? ఉష్ట్రాసన ఎలా ఉంటుందంటే, నార్మల్గా మనం ఈ పొజిషన్లో నిల్చుంటాం, ఆర్ ఎల్స్ హాఫ్ సిట్టింగ్. నార్మల్గా మనం వజ్రాసనం వెళ్ళే పొజిషన్ ఉంటుంది కదా, సేమ్ అలానే. సో ముందుగా ఇలా నార్మల్గా ఇలా నిలబడండి. నిలబడిన తర్వాత ఇప్పుడు మీ లెగ్స్ ఫస్ట్ ఒక్కసారి మీరు ఒక లెగ్తో, ఒక హ్యాండ్ అనేది ఇంకొక లెగ్తో ట్రై చేయండి. అంటే కుడి చెయ్యి కుడి కాలుతో జస్ట్ ట్రై టు టచ్. ఇలా ఇలా మీకు టచ్ అవుతుందా లేదో చూడండి. అలా మీకు రాకపోతే ఒక ఒక 5-6 టైమ్స్, ఓకేనా? ఫస్ట్ గోలోనే మీకు రాదు ఆసనం అనేది. సో ఇలా మీరు చేసిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్తో కూడా మీకు ఎలా పాసిబుల్ అయితే అలా ఫస్ట్ ఒక చేయితో చేయండి, తర్వాత 2 చేతులతో చేయాలి. ఎందుకంటే కొంతమందికి వెనక కొవ్వు భాగం అలా ఉన్నా కూడా, లేకపోతే ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ లేకపోయినా కూడా ఈ ఆసనం అనేది రాదు. సో మెల్లిగా ఫస్ట్ మీరు కొన్ని డేస్ అనేది జస్ట్ నేను ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా ఇలా ట్రై చేయండి. లేకపోతే ఇలా ఉండి కొంచెంసేపు హోల్డ్ చేయండి. అలాగే చేసిన తర్వాత బోత్ హ్యాండ్స్ మెల్లిగా ఇప్పుడు చేతులు 2 ముందు చాచండి. చాచిన తర్వాత ఫస్ట్ రైట్ హ్యాండ్, తర్వాత మెల్లిగా లెఫ్ట్ హ్యాండ్ చేసి ఇలా. మీరు ఒకవేళ టచ్ చేయగలిగితే ఇలా ఇలా అన్నా పెట్టేసారు. కింది భాగం వరకు మీ చేతులను తీసుకెళ్ళొచ్చు. ఇది మనం ఉష్ట్రాసన అంటాం. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ గోళ మనకు అసలు రాదు. ఒక 3-4 డేస్ కన్సిస్టెంట్గా ఒక హ్యాండ్తో చేసిన తర్వాత, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో చేసిన తర్వాత 2 చేతులతో తీసుకెళ్ళండి వెనక్కి. సో మీరు ఇది బెడ్ మీద ఉన్న మీకు కంఫర్టబుల్గా ఎక్కడ ఉంటే అక్కడ మీ ఈ ఆసనం అనేది కొంచెం పర్ఫెక్ట్ అయ్యేంత వరకు చేయండి. దిస్ ఈజ్ వెరీ గుడ్. ఇంకొక ఆసన చెప్తాను నేను, ఏంటంటే అది అధోముఖ శ్వానాసన ఆర్ ఎల్స్ పర్వతాసన అంటాం. చాలామంది మనం సూర్య నమస్కారాలు చేస్తాం కదా, సూర్య నమస్కారాల్లో వన్ ఆఫ్ ద ఆసన. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం హెడ్ అనేది డౌన్వర్డ్ పెడతాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇన్వర్షన్స్ ఉన్న యోగా ఆసనాస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ ద హెయిర్ గ్రోత్. సో ఇప్పుడు చూడండి, మెల్లిగా మీ చేతులు ఉంటాయి కదా, మీ చేతులని ముందుగా ఇలా పెట్టుకోండి. తర్వాత ఇలా లెగ్స్ కూడా ఉంటాయి కదా, ఈ లెగ్స్ని కూడా మెల్లిగా ఇలా కొంచెం 1 feet డిస్టెన్స్ ఉండేలా చూసుకోండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ మెయిన్ ఏంటంటే, మీ నీస్ అనేది బెండ్ అవ్వకూడదు, ఓకేనా? దీంట్లో రూల్స్ అంటే ఏముంటాయంటే, హ్యాండ్ స్ట్రైట్గా ఉండాలి అండ్ ఆల్సో లెగ్స్ కూడా స్ట్రైట్గా ఉండాలి, నీస్ అసలు బెండ్ చేయకూడదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, పొజిషన్ అనేది మనం పర్వతాసన ఆరల్స్ ఎందుకు అంటామంటే, అది మీకు మౌంటైన్ లాగా ఉంటుంది. మౌంటైన్ ఎలా ఉంటుంది, ఇలా ఆరల్స్ ఇలా ఇలా అంటాం కదా. సో ఆ మౌంటైన్ పోజ్ అంటాం మనం దీన్ని, లేకపోతే డౌన్వర్డ్ డాగ్ అంటారు. సో ఆ మౌంటైన్ పోజ్ వస్తుంది మనకి బేసికలీ. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నా కాళ్ళు కొంచెం ముందుకనేలాగా, కొంచెం మీకు ఎంత పాసిబుల్ అయితే కొంచెం అలా. ఇప్పుడు చూడండి, ఇలా మౌంటైన్ పోజ్ రావాలి.
మీ ఫేస్ ఆర్ మీ హెడ్ అనేది ఇలా డౌన్వర్డ్ ఉండాలి. ఇలా మీరు ఒక 2 మినిట్స్ మీకు పాసిబుల్ అయిన, ఇందాక నేను ఉష్ట్రాసనం కూడా చెప్పాను కదా, ఏ ఆసనమైనా సరే మనం ఎంతసేపు హోల్డ్ చేయగలుగుతామో అంతసేపు హోల్డ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను 2 మినిట్స్ చేశాను, అలా అని చెప్పి ఎక్కువసేపు చేసి నేను ఒక 5 మినిట్స్ చేయగలుగుతాను అని చెప్పి చేస్తే మీకు కొన్నిసార్లు కొంతమందికి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఎక్కువసేపు హోల్డ్ చేస్తారు. మీరు బిగినర్స్ అయితే కొంచెం సేపు చేయండి, ఒక 1 మినిట్ 1.5 మినిట్, మీకు ఎంతసేపు పాసిబుల్ అవుతే అంతసేపు హోల్డ్ చేయండి. ఎప్పుడైనా ఏ ఆసనమైనా మన మూమెంట్ కంటే మనం ఆ పొజిషన్లో హోల్డ్ చేస్తే దాని బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఉష్ట్రాసన ఒక 1.5 మినిట్, తర్వాత రిలాక్స్ అవ్వండి, మళ్ళీ చేయండి, మళ్ళీ చేతులు వెనకకు పెట్టండి ఉష్ట్రాసనాలు. ఇప్పుడు ఏం చేశాను నేను, పర్వతాసన ఇలా చేశాను కదా, ఈ పర్వతాసన కూడా సేమ్ అన్నట్టు 1.5 మినిట్ చేసి మళ్ళీ కొంచెం సేపు రిలాక్స్ అవ్వండి, మళ్ళీ కొంచెం సేపు చేయండి. అలా మీరు ఎవ్రీడే మీకు కొంచెం పాసిబుల్ అయినంత వరకు మీరు మార్నింగ్ ఆర్ ఎల్స్ మీ ఈవినింగ్ మీరు పడుకునేప్పుడు అంటే బిఫోర్ ఆఫ్టర్ హ్యావింగ్ ద మీల్, నేను చెప్పాను ఎప్పుడు యోగాసనాస్కి మనం 3 అవర్స్ తర్వాత యోగా చేస్తాము, తిన్న 3 అవర్స్ తర్వాత. సో ఈవినింగ్ మార్నింగ్ మీకు పాసిబుల్ అయినంత వరకు మీరు, ఇట్స్ అ న్యాచురల్, మనం ఎన్నో మెడిసిన్స్ తీసుకుంటాం హెయిర్ గ్రోత్కి ఆర్ ఎల్స్ మనం చాలా ట్రీట్మెంట్స్ తీసుకుంటాం. సో దానికంటే ఇది చాలా న్యాచురల్ వే ఆఫ్ హీలింగ్ అన్నట్టు. సో ఇప్పుడు నేను ఇంకొకటి చెప్తాను, అది శశాంకాసన అంటాం. సో అది ఎలా చేస్తారో నేను చూపిస్తాను. సో సేమ్ నార్మల్గా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సేమ్ ఇలా వజ్రాసన తెలుసు కదా, వజ్రాసనంలో ఇలా కూర్చున్నప్పుడు సో మెల్లిగా ఇప్పుడు ఏం చేస్తానంటే, నేను ఒకసారి చూడండి, తల అనేది మ్యాట్ మీద పెడతాను. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, తల వెనక్కి చేసాం ఫస్ట్, తర్వాత తల ముందుకు చేసాము, ఇప్పుడు కూడా మనం హెడ్ డౌన్ చేస్తాం. సో మనం హెడ్ ఇన్వర్షన్స్ చెప్పాను కదా, వెరీ గుడ్ ఫర్ ద హెయిర్ గ్రోత్. ఇప్పుడు చూడండి మెల్లిగా మీకు ఎంత పాసిబుల్ అయితే అంత ఇలా మెల్లిగా ఇలా హెడ్ డౌన్ చేస్తాం. ఓకేనా? ఇలా మీరు సపోర్ట్ తీసుకోండి. వెన్నెవర్ మీరు హెడ్ అనేది కింద పెట్టేటప్పుడు మీరు ఎంత మెల్లిగా పెడుతున్నాడు, హ్యాండిల్ విత్ అ లాట్ ఆఫ్ కేర్ కూడా. సో మెల్లిగా ఇలా తల పెట్టారు కదా కిందికి, ఇప్పుడు మీరు సపోర్ట్ కోసం మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఇలా మీకు ఎంత పాసిబుల్ అయితే అంత. ఇప్పుడు లేదు మేడం మేము ఇలా పెడతామంటే మీరు కరెక్ట్గా తల పెట్టేసి ఇలా పట్టుకోవచ్చు. ఇలా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటి, మీ తల ముందుకు పెట్టారు అండ్ ఆల్సో మీరు హోల్డ్ చేయడానికి ఇలా పట్టుకున్నారు. ఓకేనా? ఇది చాలా ఈజీగా ఉంటుంది ఈ ఆసనం అనేది. మీరు అట్లీస్ట్ 3 మినిట్స్ కూడా మీరు హోల్డ్ చేసుకోవచ్చు. సో ఈ 3 ఆసనాలు మీకు పాసిబుల్ అయినప్పుడల్లా చేయండి, కాకపోతే ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా విని చేయండి. ఎందుకంటే ఏ ఆసనమైనా మనం పర్ఫెక్ట్ పోస్చర్లో చేస్తేనే దాని బెనిఫిట్స్ అనేవి మనకు కరెక్ట్గా ఉంటాయి. అండ్ ఆల్సో ఇంకొక ప్రికాషన్ నేను చెప్పేది, మీకు ఎంత వరకు వస్తే అంతే వరకు చేయండి. ఎక్కువగా ఒకవేళ మీకు ఫస్ట్ డేనే ఉష్ట్రాసన, ఫస్ట్ డేనే పర్వతాసన అలా రాలేదనుకోండి, కొంచెం టైం తీసుకోండి, మెల్లిమెల్లిగా చేస్తుంటే మీకు వస్తుంటుంది. ఓకేనా? మీకు నా యోగా క్లాసెస్ జాయిన్ అవ్వాలంటే కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.